బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్ 7వ వార్డులో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు పాల్గొని వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగిందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను అందజేశామన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు సుభాని, రియాజ్, మునీర్ బాషా, ఫిరోజ్, రఫీ, అల్లాబక్షు, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ పథకాన్ని ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో 7వ వార్డులో మేము వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారంగా ఈరోజు ఈ 7వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ కార్యక్రమంలో డయాలసిస్ పేషెంట్లకు కూడా ప్రభుత్వం కొత్తగా నూతన పెన్షన్ పథకాన్ని అమలు చేయడం, అందులో బుచ్చిరెడ్డిపాలెంలో ప్రతి వార్డులోనూ కొంతమందికి ఈరోజు అందజేస్తున్నారు. ఒక్కొక్క డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయల లెక్కన ఈ పథకం ద్వారా అందజేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త. అందులో వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉండడానికి ఆ 10,000 ఎంతో సహకరిస్తుంది. అందులో ఈ కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా, ఎవరికి మిస్ కాకుండా అందరికీ అందజేసే విధంగా మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఆమె ఆదేశానుసారంగా మేమందరం వీధి తిరుగుతూ అందరికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషము.